హలో హాయ్ ఫ్రెండ్స్. మా వారు శ్రీకాకుళం వెళ్ళారన్నాను కదా, అక్కడ నుంచి మామిడికాయలు తెచ్చారండి. నేను వాటితో మామిడికాయ సరిసా వండుతున్నాను అనమాట. కర్రీ చేస్తున్నాను. మరి మీలో ఎంతమందికి తెలిసి ఈ కర్రీ? మా సైడ్ శ్రీకాకుళం వాళ్ళంతా ఇలాగనే చేస్తారండి. మామిడికాయలు ముందుగా క్లీన్ చేసుకొని పీల్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను అండి. మంచి వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని సపరేట్ చేసుకోవాలండి ముక్కలు వేరేగా. తాలింపు వేసుకోవాలండి. తాలింపు కుక్కర్లో నేను ఆల్రెడీ ఇందులో ఈ కుక్కర్లో క్యారెట్ హల్వా చేశానండి. ఎలాగ స్వీట్ వేస్తాను కదా అని అదే కడాయిలో నేను తాలింపు వేసుకున్నాను అనమాట. తాలింపులో బెల్లం కూడా యాడ్ చేశానండి. ఉప్పు కారం పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు అందులోనే బాయిల్ చేసిన మ్యాంగోస్ ఉన్నాయి కదండి ముక్కలు, అందులోనే మామిడికాయ ముక్కలు కూడా అందులోనే వేసేయాలండి. మామిడికాయ ముక్కలు వేసేసాక ఇప్పుడు రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, రైస్ ఫ్లోర్ని ఒక 5 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వాటర్తో మిక్స్ చేసి అందులో వేసేయాలండి. అన్నీ ఉప్పు కారం చూసుకొని ఇప్పుడు మనం వేసిన రైస్ ఫ్లోర్ ఉడుకుతున్నప్పుడు ఇటుగా అయిపోద్దని మళ్ళీ ఆ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదండి, ముక్కలు బాయిల్ చేసిన వాటర్, అదే ఆ వాటర్ని మరి కొంచెం యాడ్ చేశాను అనమాట. అప్పుడు లూజ్గా అవుతుంది అన్నమాట, లేదంటే తిక్కుగా అయిపోద్దండి. ఈ కర్రీ అయితే ఇలా రెడీ అయ్యిందండి. మామిడికాయలు సరిసావ అంటారు మా శ్రీకాకుళం సైడ్. మరి మీలో ఎంతమందికి తెలుసండి? తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే బాయ్.